టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది, సండే ఈరోజు. ఇంకొక అప్డేట్ వచ్చింది మన ఆర్సీ మినీ వరల్డ్కి. సో ఈ బాక్స్లో ఒక కొత్త మిషన్ ఉంది. సో ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఏంటది. నేను ఇది ఆర్డర్ చేసాతే చాలా డేస్ అయిపోతుంది. అంటే నేను నా ఎక్స్కవేటర్ రిసీవ్ చేసుకున్న నెక్స్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను. కానీ ఏంటంటే ఈ ఫెస్టివల్ కదా 3 days, సో దానివల్ల ఆర్డర్స్ అన్ని పెండింగ్ ఉండిపోయాయంట. సో ఈ రోజు నేను ఇది రిసీవ్ చేసుకున్నాను. నాకు ఈ బాక్స్లో ఏముందో తెలుసు, కానీ నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే లైక్ అది చూడాలని చెప్పి, అసలు ఎలాగ ఉంటుంది రియాలిటీలో అని చెప్పి. ఇది మన కొత్త ఆర్సీ మినీ డంప్ ట్రక్. లెట్స్ సీ. సేమ్ అలాంటి ప్యాకింగ్ ఇది కూడానా. సో చూడండి, ఇది మినీ ఆర్సీ డంప్ ట్రక్ అండ్ దాని రిమోట్ ఇది. సూపర్, అసలు నాకు చాలా చాలా నచ్చింది. అసలు దీని ఫీల్ చాలా బాగుంది. సో కంప్లీట్ మెటల్ బాడీ ఇది. చాలా చాలా నచ్చింది నాకు. సో అర్జెంట్గా మనం బ్యాటరీ చేసి దీన్ని స్టార్ట్ చేయాలి. నానే సౌండ్ ఇంకా ఎలాగనేంద్రా, దీని ఛార్జింగ్ లేదనుకుంటారా? ఒక 35 minutes ఫాస్టర్ కార్డియా ఫినిష్ చేసి నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను నా మీల్ 1 తింటున్నాను. ఓట్స్ ఉన్నాయి అండ్ ఎగ్ వైట్స్ అండ్ బనానాస్. ఎప్పుడు తిన్న రొటీన్ మీలే. సో ఇప్పుడు ఈ మీల్ ఫినిష్ చేసి నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. ఈసారి ఏంటంటే మనం చికెన్ తెచ్చుకోవడానికి. ఆర్సీ మినీ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేస్తాను బిల్డ్ చేయడం. బట్ అయితే లైక్ అంత ప్రాపర్ స్టార్ట్ అయితే ఈరోజు చేయలేను, ఎందుకంటే దానికి ఏ సామాన్లు కావాలో అన్ని నాకు ఇంకా దొరకలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 50% నేను అమెజాన్లో ఆర్డర్ చేసేసాను. బట్ ఏంటంటే లైక్ మెయిన్ థింగ్ మనకు ఒక బేస్ కావాలి కదా ఇదంతా బిల్డ్ చేయడానికి. ఒక ప్లవిడ్ షీట్ మీద అంతా బిల్డ్ చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను. బట్ ఆ ప్లవిడ్ షీట్ నాకు దొరకట్లేదు. అంటే ఆల్మోస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి నేను వెతుకుతున్నాను, బట్ దొరకలేదు అనమాట. అంటే పెద్ద పెద్ద షీట్స్ దొరికేస్తాయి, కానీ అంటే మనకి ఒక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉన్న షీట్స్ కావాలి కదా. సో ఆ షీట్ అయితే నాకు దొరకట్లేదు. అంటే పెద్ద పెద్ద షీట్స్ ఎవరు కట్ చేసేవారు కదా. సో దానికోసం నేను వెతుకుతున్నాను. సో మనంతా వీక్ డేస్ కదా, అండ్ సంక్రాంతి ఫెస్టివల్ అయ్యింది. మేబీ కొన్ని షాప్స్ అవి క్లోజ్లో ఉన్నాయి. ఈరోజు సండే కదా, ఈరోజు మళ్ళీ వెళ్ళి చూస్తాను. సో ఈరోజు ఎలాగైనా మనం దాన్ని సంపాదించాలి. ఈరోజు ఎలాగైనా సరే ఒక ఫస్ట్ స్టెప్ అయినా తీసుకోవాలన్నమాట ఆ మినీ ప్రాజెక్ట్ కోసం. అంత బాగానే ఉంది, బట్ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఆ వీల్స్ స్టక్ అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి ఆగాను. ఒకసారి ఛార్జ్ చేసి చూద్దాం కంప్లీట్గా ఎలా ఉంటుంది అని చెప్పి. టైం 11 అవుతుంది. నేను లాస్ట్ మీల్ తిన్నాను, కూర్చున్నాను. చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నుంచి అలా తిరుగుతున్నాను అనమాట. ఒక పని కాకపోతే ఇంకొక పని అలాగానా. అండ్ నేను చెప్పా కదా మన ఆర్సీ మినీ ప్రాజెక్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి, బట్ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే ఆ బేసిక్ ప్లవిడ్ ఏదైతే కావాలో మనకి అదే దొరకలేదు. ఈరోజు చాలా షాప్స్లో నేను ట్రై చేశాను, బట్ ఎక్కడ దొరకలేదు. బట్ ఒకరైతే నెక్స్ట్ వెన్స్డేకి అలాగా అరేంజ్ చేస్తానన్నారు అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను అన్బాక్సింగ్ చేశాను కదా డంప్ ట్రక్. సో ఆ డంప్ ట్రక్ సమ్ ఇష్యూ అనమాట. సో ఆ వీల్స్ స్టక్ అయిపోతున్నాయి. ఏదైనా డాష్ చేసిందంటే ఆ వీల్స్ స్టక్ అయిపోతున్నాయి. లైక్ వాళ్ళకి మెసేజ్ చేశాను. సో వెయిటింగ్ ఫర్ ద రిప్లై అనమాట, ఏమవుతుంది ఏంటని చెప్పి. చాలా వెయిట్ చేశాను నేను ఆ డంప్ ట్రక్ కోసం. సో ఇలా జరిగితే లైక్ మార్నింగ్ నుంచి చాలా అప్సెట్గా ఉందన్నమాట. ఈ డే మార్నింగ్ నుంచి అది క్యారీ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు, బట్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో చాలా ఇష్టంగా నేను దాన్ని ఆర్డర్ చేశాను. తెచ్చిన తర్వాత అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే చిన్నది లైక్ చాలా ఇరిటేటింగ్ ఉంది మార్నింగ్ నుంచి. బట్ ఇట్ విల్ బి ఫైన్ అనమాట. సో ఇప్పుడైతే నేను లాస్ట్ మీల్ ఫినిష్ చేసి ఇంకా పడుకుంటాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నాను. అంటే రేపు పోస్ట్ చేయవలసిన వీడియో ఈరోజు నేను ఎడిట్ చేయాలి, బట్ ఆ టైం కూడా నాకు దొరకలేదు. సో ఇప్పుడు మీల్ తినేసి పడుకోవడమే అంతే. అండ్ రేపు వీడియో కలుద్దాం.